ఒక నిమ్మకాయ మీద ఈ యొక్క యంత్రాన్ని రాసేసి ఆ యంత్రం మీద మీ శత్రువు పేరు రాసేసి దాని మీద 3 లవంగాలను మీరు గుచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోయి మీరు ఎక్కడైనా సరే ఒక నది ఒడ్డున కానీ లేకపోతే కాల ఒడ్డున చెరువు ఒడ్డున కానీ మీరు పాతి పెట్టి వచ్చినట్లయితే దాని ఏ విధంగా అయితే మీరు పాతి పెట్టారో వాళ్ళ జీవితం కూడా సర్వం కూలిపోయి ఆ విధంగా వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా దాన్ని భూమిలో కప్పెట్టి వచ్చేసారో వాళ్ళు కూడా భూమిలో కలిసిపోవడం జరిగింది అనమాట. అటువంటి పవర్ఫుల్ గా ఒక శత్రు నాశన యంత్రాన్ని అదే విధంగా తంత్ర ప్రయోగ నిరోధం క్లారిటీ తెలియజేస్తున్నా. అయితే దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా మీకు అనేక రకాలైన మార్గాల ద్వారా నేను వీడియోస్ మీకు అందజేస్తున్నాను అనమాట. అయితే నెల 25వ తారీఖున చాలా పవర్ఫుల్ అమావాస్య. ఇది 24 సంవత్సరాల తర్వాత వచ్చిన అమావాస్య. ఇది తాంత్రిక పూర్వకంగా మంత్రపూర్వకంగా శత్రువు సంబంధించిన ఏదైతే సరే చేసుకున్నట్లయితే జీవితంలో మీకు శత్రువులు అనే వాళ్ళే ఉంటారు అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గా ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నన్ను డైరెక్ట్ గా మీరు నన్ను కాంటాక్ట్ అయితే మీ ఫోన్ ద్వారా నేను మాట్లాడేదాను. అది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని చెబుతామన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని దాని గురించి ఒక క్లారిటీ మీకు తెలియజేసే ముందు ఎవరైనా కొత్త వీడియో చూస్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మీరు ఏం చేస్తారంటే ముందుగా ఒక నిమ్మకాయ తెచ్చుకోండి, పచ్చగొండి నిమ్మకాయ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేను మీకు చూపిస్తాను అన్నమాట. గీసి మీరు చక్కగా ఈ విధంగా నిమ్మకాయ ఉండేది కాబట్టి ఈ విధంగా నిమ్మకాయ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దీంట్లో మీరు చక్కగా ఈ విధంగా మనకి 4 వచ్చే విధంగా మీరు చిన్న పిన్ అయినా పర్వాలేదు, మార్కర్తో చూపిస్తున్నా కాబట్టి మీకు చిన్న పిన్ తీసుకోండి. ఈ విధంగా రఫ్గా చూపిస్తున్నా మీకు నేను. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీంట్లో వచ్చేసి మీరు ఇక్కడ చూపిస్తారు. దీంట్లో వచ్చేసి ఈ విధంగా గీయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు చక్కగా ఈ విధంగా గీయండి. తర్వాత దీంట్లో వచ్చేసి ఈ విధంగా అంటే ఇది వచ్చేసి ఈ విధంగా సరిపోయింది అనమాట. దీంట్లో వచ్చేసి ఈ విధంగానండి, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అన్నమాట. గీసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసి దీంట్లో 7 రాయాలి, అది వచ్చేసి 5 రాయాలి, అది వచ్చేసి 9 రాయాలి, అది వచ్చేసి 1 రాయాలి, అది వచ్చేసి 2 రాయాలి, అది వచ్చేసి 4 రాయాలి, అది వచ్చేసి 3 రాయాలి, అది వచ్చేసి 8 రాయాలి అనమాట. ఇది వచ్చేసి శత్రు నాశన యంత్రం అనమాట. రాసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ శత్రువు పేరు రండి. ఇక్కడ మీ శత్రువు పేరు రాసేసి మీరు ఏం చేస్తారు, ఒక 3 లవంగాలు తీసుకోండి. 3 లవంగాలు తీసుకొని ఒకసారి మీ శత్రు పేరు చెప్పేసి ఒక లవంగాన్ని ఇక్కడ కూర్చోండి. ఇంకోసారి శత్రు పేరు తీసుకుంటే ఇంకో లవంగా తీసుకొని మీ శత్రు పేరు చెప్పేసి ఇక్కడ కూర్చొని ఇంకో లవంగా తీసుకొని మీ శత్రు పేరు చెప్పేసి ఇక్కడ కూర్చోండి అన్నమాట. గుచ్చేసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళిపోయి మీరు ఎవరో చూడని ప్రాంతంలో ఎవరో తొక్కని ప్రాంతంలో అంటే ఒక నది ఒడ్డును కానీ కాల ఒడ్డును కానీ తీసుకెళ్ళి దాన్ని చక్కగా అక్కడ అంటే మట్టిలో కప్పెట్టేసి మీరు వెనక తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీ జీవితంలో శత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్ల మీద ఎన్ని లవంగాలు కాబట్టి అన్ని లవంగాలు చక్కగా మీరు గుచ్చుకోవచ్చు. ఆ విధంగా గుచ్చేసి దాన్ని భూమిలో పాతి పెట్టినట్టయితే వాళ్ళు సర్వం మొత్తం కోనిపోవడం జరిగింది, సర్వనాశనం అయిపోవడం జరిగింది అనమాట. ఎవరు చేసినారు మంచిని ఉద్దేశించండి, చెడుని ఉద్దేశించి ఎవరు చేయొద్దు. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.